కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి. Today's world, the mental diseases are greater than the diseases arising out of food. నిరంతరము కూడాను మానవుడు యోచించటము. Continuously man is undertaking to think and ఈ worry. యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి? What is the form of this worry? ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి? What is the form of this వాట్ worry? ఇస్ ది షేప్ ఆఫ్ వరీ? What is the shape of worry? ఇట్ ఈజ్ ఓన్లీ మెంటల్ క్రియేటెడ్ ఫియర్. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాము. We are getting mental diseases because of unnecessary thinking. మనం and worry. ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు. We should not think at all. ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటాది. This thinking is exceeding limits set for it. ఇది హద్దు మీరిపోయినప్పుడు హస్తవ్యస్తంగా మారిపోతుంది. Excessive thinking makes all problems. తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడాను సంభవిస్తాయి. It is an account of that man is subjected to mental diseases. ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే. In today's world, so many people are becoming mad because of that excessive thinking. ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి. Our thoughts must be always be మితిమీరిన within చింతన limits. చేయకూడదు. They should not exceed the limits. అవసరమైనటువంటిది ఆ సమయంలో మాత్రమే మనం చింతించాలి. Depending upon the exigency of the గడిచిపోయిన situation. దానిని రాబోయేదానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము. Do not bother about the past which is dead and the future which is unborn. ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు. Today's youth are subjected to this kind of limitations. ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా మనం పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు. When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other. కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు. This time, this youth is most sacred. ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు. We should not subject ourselves to any type of problem or disease. సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి. As far as possible, think within limits only. అధికంగా చదవటం కానీ, Excessive reading, అధికంగా ఆడటం కానీ, excessive play, అధికంగా పాడటం కానీ, excessive singing, అధికంగా నిద్రించడం కానీ excessive ఈ sleep, శరీరమునకు హాని కలిగింపచేస్తుంది. all these will harm the physical body.